హాయ్ అండి. ఈ వీడియోలో అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది దగ్గర దగ్గర 2 నెలలు, 3 నెలల వరకు కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయట ఉంచినా కూడా నిలువుంటుంది. చాలా చాలా బావుంటుందండి. దోసలతో అయినా, ఇడ్లీతో అయినా చాలా బావుంటుంది. ఇంకెందుకు మరి ప్రాసెస్ చూసేద్దామా? ఒక కడాయిలో ఒక 10-12 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. నువ్వుల నూనె వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ మినపప్పు వేస్తున్నాను. 10-12 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఒక కప్పు అల్లం ముక్కలు వేస్తున్నాను. అవి కొంచెం లైట్‌గా వేగాలండి. నేను చూపిస్తున్నా కదా! ఆ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం బాగా చల్లారిపోనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే అల్లం ముక్కలు తీసుకుంటామో అదే గిన్నెతో చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని లైట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెతో సేమ్ మనం అల్లము, చింతపండు ఎంత తీసుకున్నామో అంతే బెల్లం కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ముద్దలా కావాలన్నమాట. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో మనం స్టోర్ చేసుకుంటే ఒక 2 నెలల వరకు, 3 నెలల వరకు కూడా చాలా బావుంటుంది. అసలు పాడవకుండా ఉంటుంది. బయటనే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టవసరం లేదు. చాలా చాలా బావుంటుందండి. మీరు ఎప్పుడైతే సర్వ్ చేసుకుంటారో అప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోసలతో కానీ, ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేసుకోండి.